చెప్పి చూసా అలా లేదు ఫోన్లో చెప్పి అంటే నువ్వు చెప్పులు తీసేయండి బాబా, చెప్పులు తీసేయండి. నారాయణాయ నమః బ్రహ్మణే నమో నమః. श्वेतवराहकल्पे वैवस्पतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे स्फुरवर्तमानमासे कृष्णपक्षे एकादश्यां वृन्दादश्यां वासरहासो हिन्दुवासरे च भरतक्षस्रे अनसूयानामधेयायाः सहकुटुम्बानाम् आयुष्याभिवृद्धिर्भवे गोविंद आशीष नामधेयस्य मुकुंद नामधेयस्य धनकुल गोत्रस्य रघु नामधेयस्य पद्मजा नामधेयस्य अखिल नामधेयस्य अरविंद नामधेयस्य गोपाल गोत्रस्य जनबोरय नामधेयस्य नबोध नामधेयस्य महेश नामधेयस्य वेंकटरमणमूर्ति नामधेयस्य गोविंद नामधेयस्य श्री नामधेयस्य वेदपाल गोत्रः सत्यानंद नामधेयस्य सत्यानंद नामधेयस्य कृष्णदेव नामधेयस्य महाराज नामधेयस्य विष्णु नामधेयस्य अमेय नामधेयस्य सहकुटुंबानां आयुष्याभिवृद्ध्यर्थं शपथय చక్కగా ఈ కార్యక్రమం అందరికీ వీరికంటే ఎక్కువ ధనం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇంకా గొప్ప స్థితిమంతులు ఉండొచ్చు. కానీ వీళ్ళకి మాత్రమే చేసే అధికారం, చేసే అవకాశం ఈశ్వరుడు ఇచ్చాడు. అది చూసే అవకాశం మనకి ఇచ్చాడు. చేసే అవకాశం ఎలాగా లేదు మనకి. చూసే అవకాశాన్ని కూడా వినియోగించుకోకపోతే ఇంక ఈ ప్రదేశానికి కూడా వచ్చే అవకాశం కూడా పర్వాలేదు. కాబట్టి మీరు కూడా మనసులో మీ పేరు గోత్రాలు అందరూ మనసులో స్మరించుకోవడం చక్కగా. ఆయుష్టాభివృద్ధి చెప్పండి మమ సహ కుటుంబానాం శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహ సిద్ధ్యర్థం ధర్మ సంరక్షణ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం భూభార నివారణార్థం ఆనుకూల్యత సుదృష్టి
వృష్టి ప్రాప్త్యర్థం సిద్ధ్యర్థం ధర్మస్వరూప ఉత్సర్జన అంగత్వేన గోవృషభం కరిష్యే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులు బ్రాహ్మణులు ఎక్కడ సుఖంగా ఉంటారో అక్కడ లోకాలు సుఖంగా ఉంటారు. ఇప్పుడు రెండింటికి భయం ఏర్పడుతుందో లోకమంతా భయంకరంగానే భయంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పంట మిగిలింది పాడి పోయింది. పాడి పంటలో పాడి వెళ్ళిపోయి పంట ఒకటి మిగిలింది. పంట బాగుండాలంటే పాడి ఈ వదిలినటువంటి గోమయం గోమూత్రం ఏవైతే ఉన్నాయో ఈ పంట భూములన్నీ సారవంతం చేస్తాయి. అందుకోసం అలాగే గోవు భూమిలో తిరిగితే ధర్మదేవత గోవు అంటే కదా వృషభం ఎద్దు ధర్మస్వరూపం. 4 పాదాల మీద ధర్మం అనేది ప్రపంచంలో 2 పాదాల మీద వస్తుంది. అందుకోసం మరలా ధర్మ సంస్థానం జరగడం కోసం గో సంతతి బాగా పెరిగి ఎక్కడెక్కడికి గోవులు ఆ భూమినంతా కూడా పరిరక్షించడం ద్వారా భూమి భారం తగ్గడం కోసం ఆది వరాహస్వామి ఆ భూభారం తగ్గించుకునే గోవు తిరిగి. అందుకోసం గో సంతతి అభివృద్ధి జరిగితే ఏం జరుగుతాయంటే లోకం శ్రేయస్సుతో ఉంటుంది. ధర్మం 4 పాదాల మీద నిలబడుతుంది. ధర్మం బ్రతకాలంటే గురువు బ్రాహ్మణుడు క్షేమంగా ఉండాలి. అందుకోసం గోమాతకి ఈ వంశవృద్ధి జరగడం కోసం వృషభ కళ్యాణం చేసి వదిలిపెడుతుంది. అందుకోసం ఈ కార్యక్రమం చూడడానికి సాక్షాత్ పితృదేవతల దగ్గరికి వస్తారు. వాళ్ళు వచ్చి కార్యక్రమం తిరగిస్తారు. వాళ్ళ ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని కళ్యాణంలో ముందుకెళ్తారు. రక్షాబంధన ధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణామానుకూల్య ఫలసిద్ధిరస్తు. ఓం ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ. యుద్ధోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ కృష్ణమక్రయో పరమందరభ్యాయ ధర్మాన్ని మన ధర్మాన్ని కట్టుబడి ఉండాలి. అందుకోసం నిరంతరం చేద్దాం ధర్మాన్ని. మొత్తం భూమండలాలైనటువంటి వంశం ద్వాపరయుగం అంతా పాలించినటువంటి వంశం ఇది వంశం. కృష్ణం అంటే జగద్గురు అంటే జగత్తుకే గురువులు మీరు వదిలేసని పట్టుకున్నాం. జగత్తుకే గురువు అన్నమాట. అందుకనే ఒకసారి బలవానందకే చేయబట్టండి. మీరు లేకపోతే ఇందాక చెప్పారు ధర్మం లేదు, గోవు లేదు. మీరు లేకపోతే గోవే లేదు. భూమికి భారం మీ ద్వారా తగ్గుతోంది. దాంట్లో మాకు కూడా భాగం ఉంది. ఏంటంటే గురువు గారు చెప్పేది ఏంటి, ధర్మం తగ్గకుండా గోవులు పెంచండి అంటే నాటవులు తెలిసేవాళ్ళు కాదు. ఏదైనా నాటవులు పెంచాలి అందరూ కూడా. అది ఓం చెప్పాలందరూ కూడా యజ్ఞోపవీతం పరమం మసరం అని చెప్పాలి. యజ్ఞోప పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్నియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు వేదః. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్
సహేరం అయ్యా చెప్పండి. అశేష అశేష గోసంతతి గోసంతతి అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం వృషభ వృషభ. ఓం హాచార్య అస్య శ్రీమద్భగవద్మహాపురుషస్య కూర్చో అందరూ వచ్చి అమ్మా పైకి వెళ్ళాలి. వెళ్తున్న పైకి రేసి ఉంచండి. నమోస్తనందాగనమూర్తయే నాక్షి శిరోరుదా ప్రవరణ చెప్పారండి. అంటే గోవు మనం ఆరాధన చేస్తున్నాం. ఏ వంశం నుంచి వచ్చింది? పూర్వం ఆ వంశానికి కులగురువులు పురోహితులు ఉండేవారు. వారికి వంశంలో ఉన్న ఆచారాలు అన్నీ తెలుసు. పక్క వాళ్ళ కొంత వీళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఉండకపోవచ్చు. ఏ ఆచారం చేయడం ద్వారా వీళ్ళ వంశానికి ఏ ఇబ్బంది లేకుండా ఎంతకాలం వంశం ముందుకు నడిచిందో అదంతా కేవలం పురోహితుడికి తెలుస్తుంది. ఎద్దులు తగ్గిపోయాయి, సరైన ఎద్దులు తగ్గిపోయాయి, ధర్మం తగ్గిపోయింది. ధర్మం తగ్గిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఈ మనం వదిలేసినటువంటి వృషభాలు ప్రజలు ఇలాంటి దేశాలు తీసుకెళ్లారు. అక్కడ ధర్మం పెరుగుతోంది, అక్కడ హిందుత్వం పెరుగుతోంది. ఇక్కడ తగ్గిపోతుంది. ఇక్కడ పట్టుకు చేస్తున్నారు, పొడి చేసుకుంటున్నారు. ఇక్కడ ధర్మం తగ్గిపోవడానికి కారణం వృషభాలు తగ్గించుకున్నాం, గోసంతలు తగ్గించుకున్నాం. వాళ్ళు పెంచుకుంటున్నారు. అందుకోసం మళ్ళా అక్కడంతా కూడా సముద్రంలో పెరిగిపోతుంది. ఇక్కడ క్షీణించిపోతుంది. పిల్లకాలలో ఎండిపోతుంది. అగ్నిదేవుని యొక్క కుమార్తె సాక్షాత్తు ఈయన మహావిష్ణువు అయితే ఆవిడ మహాలక్ష్మి. మహాలక్ష్మి స్వరూపులైనటువంటి ఇరువురిని కూడా మహాలక్ష్మి మహావిష్ణువు చేతిలో పెట్టి కన్యాదానం చేస్తున్నారు. ఏమండి? జన్మ అభ్యాసాది జన్మ ప్రభుతే క్షణ పర్యంతం మధ్యే సంభావితానాం పాపానాం బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనః వాక్ కర్మ ఇంద్రియ వ్యాపారైః రహసి ప్రకాశే చ